రోజుకో గొడవ, వారానికో పంచాయతీ. కాంగి మార్క్ రాజకీయాల కారణంగా వర్గపోరు స్థాయికి చేరింది. అంతేకాదు బయట నుంచి మాజీ మంత్రి ఒకరు తనదైన శైలిలో కాంగ్రెస్ వర్గపోరును పెంచి పోషిస్తున్నారట. ఈమె పేరు యశస్విని రెడ్డి. ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు. అత్త ఝాన్సీ రెడ్డి సాయంతో ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డికి మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. వీరి వర్గపోరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. నిజానికి మొదట్లో ఈ ఇద్దరు నేతల మధ్య సంబంధాలు బాగానే ఉన్నప్పటికీ ఆ తరువాత ఎందుకోగాని వీరిద్దరికీ పడటం లేదు. వాస్తవం చెప్పాలంటే తిరుపతి రెడ్డికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కడంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి కీలక పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కుటుంబానికి తిరుపతి రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ ఇద్దరు బద్ధ శత్రువులుగా మారి నిత్యం కలహాల బాటలో ప్రయాణం చేస్తుండటంతో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర అయోమయం నెలకొందని అంటున్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంత ఊరు చర్లపాలెంలో ఈ మధ్యనే నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. దాంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే తనకు వ్యతిరేకంగా పనిచేసిన నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి డమ్మీగా తయారయ్యారని, అంతా ఆమె అత్త ఝాన్సీ రెడ్డిదే పెత్తనమని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత 12 సంవత్సరాలుగా హస్తం పార్టీని నమ్ముకుని పనిచేసిన వారిని ఎమ్మెల్యే అత్త పట్టించుకోవడం లేదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని, అదే పాలకుర్తిలో నేతల మధ్య గొడవలకు ప్రధాన కారణమని పార్టీలో మాట్లాడుకుంటున్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కేవలం అధికారిక కార్యక్రమాలకు పరిమితమై నియోజకవర్గ రాజకీయాలను పట్టించుకోవడం లేదట. వాటన్నిటినీ సరిదిద్దే బాధ్యతను మీద వేసుకున్న అత్త ఝాన్సీ రెడ్డి పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారని సమాచారం. అది కొందరు పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలకు మింగుడు పడడం లేదని, వారు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఒక వర్గంలాగా తయారై ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నారట. ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై సానుకూలత ఉన్నప్పటికీ ఆమె అత్త పెత్తనాన్ని సహించలేకపోతున్నామని కొంతమంది కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా పనిచేసి యశస్విని రెడ్డిని గెలిపించిన నేతలను కూడా ఆమె అత్త ఝాన్సీ రెడ్డి దూరం పెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. పాలకుర్తి కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు వెనుక బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి దయాకర్ రావు ఉన్నారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కాంగ్రెస్ నేతలు గొడవలు పడి తద్వారా ఆ పార్టీ బలహీన పడితే అది అంతిమంగా బీఆర్ఎస్ కు మేలు చేస్తుందనే ఆలోచనతో దయాకర్ రావు తన మనుషుల ద్వారా హస్తం పార్టీలో గొడవలు జరిగేలా చేస్తున్నారని కొంతమంది నేతలు ఆరోపిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య గొడవలు తమ కొంప ముంచుతాయేమోనని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేయాలనుకునే నేతలు ఆందోళన చెందుతున్నారట. వెంటనే పాలకుర్తి పంచాయతీని పరిష్కరించాలని రాష్ట్ర పెద్దల దగ్గర డిమాండ్ చేస్తున్నారట. ఈ పరిస్థితుల్లో నేతల మధ్య కలహాలు ఎప్పుడు ముగుస్తాయో వేచి చూడాలి.